నటి పూనం కౌర్ మరోసారి వార్తల్లో నిలిచారు. అవకాశం చిక్కినప్పుడల్లా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్లపై పూనం కౌర్ పరోక్షంగా ట్వీట్ వేస్తుంటుంది. ఈ మధ్య గుంటూరు కారం సినిమా కాపీ కథ అని ప్రచారం చేసిన వెబ్సైట్ పోస్ట్ ని షేర్ చేస్తూ ట్విట్టర్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. త్రివిక్రమ్ ఏది చేసినా చెల్లుతుంది, ఆయనను కొంతమంది ఇంకా గుడ్డిగా వెనకేసుకొస్తున్నారని ఘాటైన విమర్శలు చేశారు. త్రివిక్రమ్ అప్పటి ప్రభుత్వం మద్దతుందని, సాధారణ ప్రజా సమస్యలు పట్టించుకోలేని ప్రభుత్వం ఆయనకు మాత్రం హెల్ప్ చేస్తుందంటూ రాసుకొచ్చారు. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటున్నారా? ఈ నెల 25 నుండి మే 26 వరకు మన బాన్సువాడ పట్టణంలో ప్రోమైన్స్ వారి ఆధ్వర్యంలో 6 నుండి 14 వయసు పిల్లలకు కేంబ్రిడ్జ్ వారి యంగ్ లెర్నర్స్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9100323112 నెంబర్ పై సంప్రదించండి. ఈ మధ్య ఏపీ రాజకీయాలపై కూడా పూనం స్పందిస్తోంది. ఇటీవలే ఏపీని ఉత్తరప్రదేశ్ తో పోల్చారు. ఏపీ ఇస్ ద యూపీ అంటూ కామెంట్స్ పెట్టారు. ఏపీ కొత్త ఉత్తరప్రదేశ్ గా అవతరిస్తోందంటూ అభివర్ణించారు. తాజాగా ఆమె మరోసారి ఏపీ లీడర్ల గురించి కామెంట్ చేసింది. బాలకృష్ణ చిన్న అల్లుడు గురించి పూనం కౌర్ ట్వీట్ చేసింది. బాలకృష్ణ పెద్ద అల్లుడు నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక రెండో అల్లుడు శ్రీభరత్ కూడా విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. గత ఎన్నికల్లో విశాఖపట్నం నుండి ఎంపీగా పోటీ చేసిన శ్రీభరత్ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆయన మరోసారి విశాఖ బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. టీడీపీ తరపున విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా ఆయన పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకుంటున్నారు. తాజాగా ఆయనపై నటి పూనం కౌర్ ట్వీట్ సంచలనంగా మారింది. పొలిటికల్ సినారియో చూస్తుంటే బాలకృష్ణ రెండో అల్లుడు శ్రీభరత్ ఏదో సాధించేలా కనిపిస్తోందని పూనం ట్వీట్ చేసింది. వైజాగ్ నుండి ఆయన గెలిచి పార్లమెంట్ కు వెళ్తే అది చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఎడ్యుకేషన్ భవిష్యత్తు గురించి శ్రీభరత్ కు ఉన్న విజన్ కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవ్వకూడదని అన్నట్టుగా ఆమె ట్వీట్ చేసింది. తాను భరత్ ను సపోర్ట్ చేస్తున్నట్టుగానే భావించాలని పేర్కొన్న ఆమె ఇది ఎవరు డబ్బులిచ్చి పెట్టించిన ట్వీట్ కాదు, అలా స్పాన్సర్ చేసిన ట్వీట్ కాదు అంటూ కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. పూనం చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.